లోక్సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎవరూ ఊహించని విధంగా పన్ను మినహాయింపులు ఇచ్చారు. కొన్ని విభాగాల్లో పన్నులు పెంచారు, మరికొన్నింటికి తగ్గించారు. ఎగుమతి దిగుమతులపై సుంకాలు మార్పులు కూడా చేశారు. దీంతో బడ్జెట్ తర్వాత వేటి ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు తగ్గనున్నాయనే చర్చ సాగుతోంది. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడానికి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు రేవంత్, వెల్త్ మేనేజర్. రైట్, రేవంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓవరాల్ గా బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటండి? సో ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ అనేది కంప్లీట్ గా లైక్ మా మధ్య తరగతి వాళ్ళ బడ్జెట్ అని చెప్పాలి, ప్రజా బడ్జెట్ అని చెప్పాలి. సహజంగా మనకి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా మనకి కంపెనీస్ ని ప్రమోట్ చేసే విధంగా బడ్జెట్స్ ఉన్నాయి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా పబ్లిక్ అంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండటము, దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటి మీద ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా పబ్లిక్ కే బెనిఫిట్ ఇచ్చే విధంగా ఒక బడ్జెట్ రావడం అనేది చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాము. 7 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు కూడా దాదాపుగా మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరకటము అనేది చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది. సో అసలు ఇటువంటి బడ్జెట్ అనేది అంటే మన ఇటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే అసలు మార్కెట్ లో లేదు. గట్టిగా ఒక 8-8.5 లక్షల వరకు ఏమన్నా ట్యాక్స్ ని ఎగ్జామ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ అది 12 lakhs వరకు కూడా తీసుకొని వచ్చారు. సో బేసిక్ గా ఇప్పుడు మనకు కనిపిస్తున్న దాంట్లో మనకి జనాల వైపు నుంచి స్పెండింగ్ కెపాసిటీని పెంచే విధంగా, సో ప్రీవియస్ గా కూడా మనం ఇంతకు ముందు మాట్లాడిన దాంట్లో మన జీటీలోనే మాట్లాడుకున్నాము. సో బేసిక్ గా మనకి కన్జంప్షన్ అనేది కొంత వీక్ అని అయిపోయింది. సో పబ్లిక్ సైడ్ నుంచి కన్జంప్షన్ ని కొంతవరకు గ్రో చేసే విధంగా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తోంది అని 2 రోజులకి ముందు కూడా దాదాపుగా మనకి ఆర్బీఐ వైపు నుంచి బాండ్ బయింగ్ కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఒక 60,000 కోట్ల రూపాయలు మార్కెట్ లోకి లిక్విడిటీ పెంచే విధంగా. అదే విధంగా ఇప్పుడు ఈ ట్యాక్స్ తగ్గించడం ద్వారా మరొక 1 లక్ష కోట్ల రూపాయలని మార్కెట్ లోకి ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం అయితే చేస్తుంది. సో మార్కెట్ లోనే కన్సంప్షన్ పెరగాలి, ప్రైవేట్ పార్టిసిపేషన్ పెరగాలి, జనాల దగ్గర నుంచి కొనుగోలు శక్తిని కనుక మనం పెంచగలిగితే లాంగ్ టర్మ్ లో ఒక స్టేబుల్ ఎకానమీ ఫామ్ అవుతుంది అనే విధంగా తీసుకురావడం అనేది ఒక మంచి స్టెప్ గా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా వీళ్ళకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. సో బేసిక్ గా మనకి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, మనం జీడిపి వైజ్ గా బాగానే గ్రో అవుతున్నాం అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ రేస్ లో కూడా ముందుగానే వెళ్తున్నాం. కాకపోతే పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం అనేది ఇంప్రూవ్ కావట్లేదు అని. దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. చాలా మంది ఇన్కమ్ ని కూడా రిపోర్ట్ చేయకపోవడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు రిపోర్ట్ చేసే విధంగా ప్రజలని ప్రోత్సహిస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో దానికి గల కారణమే మనకి ప్రీవియస్ ఇన్కమ్ ని, అంటే లాస్ట్ 2 సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళ ప్రీవియస్ ఇయర్స్ ఇన్కమ్ ని రిపోర్ట్ చేయడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాన్ని 4 సంవత్సరాలుగా కూడా పెంచారు. 1-2 సార్లు పర్టికులర్ గా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఆ విషయం గురించి ప్రస్తావించారు. ప్రజలను మేము నమ్ముతున్నాం, వాళ్ళు చాలా జెన్యూన్ గా ఫైల్ చేస్తున్నారు, మరింత ఈ ఫైలింగ్స్ ని పెంచే విధంగా మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఈ 4 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సెంట్రల్ టర్మ్ కంప్లీట్ అయ్యే టైం కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని కూడా ఇంప్రూవ్ చేసే విధంగా ఈ బడ్జెట్ మీద అంతా కూడా ఫోకస్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అండ్ అదే విధంగా మనకి ఎక్స్పెండిచర్, దాంతో పాటుగా మనకి టూరిజం మీద కూడా కొంతవరకు ఫోకస్ పెడుతున్నారు. సో బేసిక్ ఇప్పుడున్న బడ్జెట్ అంతా కూడా కంపెనీలకు అడ్వాంటేజ్ ఇచ్చేదానికంటే కూడా ప్రజలకి అడ్వాంటేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో కంపెనీలు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ప్రభుత్వాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ప్రజలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం గనక చేసినట్లయితే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది ఈ మార్కెట్ లో కనపడుతుంది అనే విధంగా ఈ బడ్జెట్ అయితే కనిపిస్తుంది. గత ఎన్నో సంవత్సరాల నుంచి కనిపించిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్. కానీ ఇది స్టాక్ మార్కెట్ కి కొంతవరకు డిసప్పాయింటింగ్ అయితే ఉంది. స్టాక్ మార్కెట్ లో కొంతవరకు కరెక్షన్ అయితే జరుగుతోంది. ఇందాక నేను చెప్పినట్టుగా కంపెనీస్ కి అడ్వాంటేజ్ లేదు, ఇది కేవలం మధ్య తరగతి వాళ్ళకి మాత్రమే ఒక అడ్వాంటేజ్ గా మిగులుతోంది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళు ఫిస్కల్ డెఫిషియట్ తగ్గించుకుంటాము అని అంటున్నారు. అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ ప్రైవేట్ పార్టిసిపేషన్, అంటే మనలాంటి జనాలందరూ ఖర్చు పెట్టడం ద్వారా ప్రైవేట్ కంపెనీస్ యొక్క పార్టిసిపేషన్ పెంచే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తామని అంటున్నారు. కాబట్టి ఫర్ ద టైం బీయింగ్ మనకి కొంతవరకు స్లో డౌన్ ఇన్ ఎకానమీ కూడా కనిపించే అవకాశం ఉంది, కానీ ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. అంటే ముఖ్యంగా ఏ ధరలు పెరుగుతాయి, ఏ ధరలు తగ్గుతాయి రేవంత్ గారు? సో బేసిక్ ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్ లో కొంతవరకు కంట్రోల్ దాటిపోయింది. సో దాని వల్ల బేసిక్ గా మనకి కన్సంప్షన్ థీమ్ లో అయితే ఎక్స్పెన్సివ్ అయిపోవడం వల్ల మనకి పర్టికులర్ గా మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే కన్సంప్షన్ సైడ్ నుంచి డిమాండ్ తగ్గింది. సో ఈ రీసెంట్ గా మనకు వచ్చినటువంటి అంటే ఇవాళ బడ్జెట్ లో అయితే కొన్ని మార్పులు అయితే కనిపించాయి. సో పర్టికులర్ గా మనకి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అయితే కొంతవరకు ఫోకస్ అయితే పెట్టారు. సో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద కొంతవరకు మనకి ఫోకస్ అయితే పెట్టారు. అండ్ దాంతో పాటుగా మనకి క్రిటికల్ మినరల్స్, షిప్ బిల్డింగ్ మీద అండ్ అదే విధంగా ఇథర్నెట్ స్విచెస్ మీద, లెదర్ మీద, వీటి మీద కొంత ఫోకస్ పెట్టి వాటిని చీపర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో బేసిక్ గా సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్
అండ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే ఇలాంటి వాటి మీద మాత్రం కొంతవరకు ఆ చార్జెస్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఫోకస్ అంతా కూడా కొంతవరకు ఎక్కువ గ్రీన్ ఎనర్జీస్ వైపుగా కూడా మారుతుంది. సో ఇవి కొంత చీపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ సోలార్ సిస్టమ్స్ ఇవంతా కూడా కొద్దిగా చీపర్ అవ్వడానికి అండ్ దాంతో పాటుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో సంబంధించినటువంటి బ్యాటరీస్. సో రీసెంట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క సేల్స్ కూడా డ్రాప్ అవడం గమనించాము బికాస్ ఆఫ్ ద హై బ్యాటరీ కాస్ట్. దాన్ని చీపర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారండి. అంటే ముఖ్యంగా ఈ టైంలో ఏ స్టాక్స్ పికప్ చేసుకోవచ్చు అంటారు? పర్టికులర్ గా ఇదంతా కూడా కన్సంప్షన్ డ్రివెన్ అని చెప్తామనండి. ప్రీవియస్ గా గత 2-3 సంవత్సరాల నుంచి కన్సంప్షన్ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. భారతదేశం అంతటా కూడా సహజంగా భారతదేశం ఎకానమీ అంతా కూడా కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ అని మాట్లాడుకుంటూ అది వీకెన్ అవ్వటం ఆ దేశానికి అంత మంచిది కాదు కాబట్టి దాన్ని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంటే ఫోర్స్ఫుల్ గా కన్సంప్షన్ ని బూస్ట్ చేస్తుంది అని అంటే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందుస్థాన్ యూనిలివర్ అవ్వచ్చు. అంటే మనుషులు వాడుకునేటువంటి వస్తువులు ఏ కంపెనీలు అయితే తయారు చేస్తూ ఉంటాయో నిత్యావసర వస్తువులు నిత్యావసర తిండి పదార్థాలు ఈ కంపెనీలన్నీ అంటే మన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, హిందుస్థాన్ యూనిలివర్ అవ్వచ్చు, ఐటీసీ అవ్వచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా కొంతవరకు మంచి అడ్వాంటేజ్ తీసుకుంటాయి. అదే విధంగా మనకి 2-వీలర్ సెగ్మెంట్ వెహికల్స్ కూడా కొంత మంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయండి. అంటే డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండడంతో నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు? సో మార్కెట్ లో అయితే ఈ ప్రాబ్లం మరి కొన్ని నెలల పాటు అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో టాక్సేషన్ టారిఫ్స్ అయితే బాగా పెంచుతుంది యుఎస్ అన్ని కంట్రీస్ మీద. సో రానున్న 1-2 వీక్స్ లోనే మనకి మరికొంత క్లారిటీ కూడా రాబోతోంది. ఈ టారిఫ్స్ పెంచే పరిస్థితులు కనుక ఇంకొంచెం ముందరికి వెళ్తున్నట్టయితే కనుక ఇండియన్ రూపీ ఇంకొంచెం డిటోరియేట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్ కొంత వీకెన్ అయితే అవ్వచ్చు కానీ లాంగ్ టర్మ్ లో వీక్నెస్ అయితే లాంగ్ టర్మ్ వీక్నెస్ అయితే ఉండదండి. మహా అయితే మనకి ఇంకొక క్వార్టర్ అంటే ఈ మార్చ్ క్వార్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయండి. ఇంకొక 6 నెలలు. ఈ 6 నెలల తర్వాత స్టాక్ మార్కెట్ అంతా కూడా కొంత రివైవల్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటుగా ఈ డాలర్ స్టెబిలిటీ కూడా ఇంకొక 6 నెలల పాటు టైం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక రకంగా చెప్పండి ఒక హనీమూన్ పీరియడ్ లాంటిది నడుస్తోంది. సో మనకి ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న దాని మీద మార్కెట్ ఎక్కువగా వెయిట్ చేయడం, టెన్షన్ పడటం, ఈ టెన్షన్ లోనే మార్కెట్ అంటే స్పెక్యులేషన్ అనేది ఒకటి క్రియేట్ అవడం వల్లే డాలర్ అప్రిసియేషన్ ఎక్కువగా వెళ్ళిపోతుందండి. ఒక 6 నెలలు ఇదంతా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది అటు మార్కెట్లు కానీ ఇండియన్ రూపీ కానీ. రైట్, థ్యాంక్ యూ రేవంత్ గారు. Taxpayers up to 12 lakh of income other than special rate income such as capital gains, tax rebate is being provided in addition to the benefit due to slab rate reduction in such a manner that